తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, తెలంగాణలో మీరు పవర్లో ఉన్నారు. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఈ దీక్ష ఏంటి అసలు? నిజంగా కూడా ఇవాళ పార్లమెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. ఇండియన్ హిస్టరీలోనే, ఇండియన్ పాలిటిక్స్లోనే బ్లాక్ డే అనుకోవచ్చు. ఏదైతే పార్లమెంట్లోకి పర్మిషన్ లేకుండా అట్లా చొరబడి గ్యాస్ వదిలి అదొదిలి ఇది వదిలితే దాన్ని నిరసించినందుకు ప్రతిపక్ష నాయకులు 100 మందిని ఎంపీలను పార్లమెంట్లో 46 మందిని రాజ్యసభలో సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యానికి ఇది ఎంత గొడ్డలి పెట్టు, ఎంత అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఒకటి ఉందా? మనం కాన్స్టిట్యూషన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఒబైడ్ అయి పనిచేస్తున్నామా లేదా అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. అంటే ఇవాళ దాని గురించి ఇవాళ నిరసనగా ఇవాళ ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గర మేము ఇవాళ ధర్నాకు కూర్చున్నాము. అంటే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలు, ఆల్ పార్టీ ధర్నా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇవాళ కూర్చున్నాం. నిజంగా కూడా ఇది ఇక్కడి నుంచి ఢిల్లీకి చేరేంత వరకు మేము నిరసిస్తూనే ఉంటాము. ఎంత అవమానకరమైన చీకటి రోజు. నేను చెప్తున్నా కదా, యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ బ్లాక్ డే. ఇంతకన్నా మించి ఒక రాజ్యాంగ స్ఫూర్తిని నిజంగా కూడా దానికి రాజ్యాంగానికి లోబడి ఉంటామని చెప్పి ప్రమాణం చేసి వీళ్ళు పార్లమెంట్లో అడుగు పెడతారు, చట్టసభలలో ఉంటారు. ఒక చట్టాలు అత్యున్నత చట్టసభలు అక్కడ వీళ్ళు ఇట్లాంటి వాటికి చర్యలకు పాల్పడితే నిజంగా కూడా దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. దీనివల్ల నిజంగా కూడా ఇట్లాంటి చర్యల వల్ల కూడా వీఆర్ గెయినింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే అంటాను నేను. ఎంత దుర్మార్గమైన చర్య అంటే, అధికారం చేతిలో ఉంది, ఏమైనా చేస్తాం మేము అంటే అది సభ ఎట్లా అవుతుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. నీకు 100 మంది సభ్యులు బయట ఉన్నాక అది సభ ఎట్లా అంటావు, దాన్ని ఎట్లా పిలుస్తావు? అది మా క్వశ్చన్ ఇవాళ. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఉగ్రరిత సంస్థకు తబ్లిగీ జమాత్ ద్వారా 3 కోట్లు ఇచ్చిందని ముస్లిం నాయకులు చెప్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ నిజమే అంటారా? నిజంగా కూడా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనకు తెలుసు తబ్లిగీ జమాతే అనేది ఇట్స్ ఏ ముస్లిం వాళ్ళది స్పిరిచువల్ ఆర్గనైజేషన్. అది నిషేధితమైన ఆర్గనైజేషన్ కాదు. ఇట్స్ నాట్ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే ఆర్గనైజేషన్ కాదు. అది స్పిరిచువల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రీచ్ చేసుకుంటారు. వాళ్ళ మత గురువులు ఏదైతుందో ఎప్పుడో 1800s స్టార్ట్ చేసింది. అది దే ఆర్ ఫాలోయింగ్ దట్. ఇప్పుడు అందరికీ అన్ని మతాలు ఇంపార్టెంటే. ఇప్పుడు మరి అదే ఒకసారి మనము వెనుకకి వెళ్తే కనుక వాళ్ళందరూ ఇప్పుడు తప్పు అంటున్నారు. 2.45 crores దానికి కేటాయించినందుకు విమర్శలు రేవంత్ రెడ్డి గారి మీద. సో మరి వాళ్ళు గతంలో మన అమిత్ షా గారు కూడా ఇలాంటి తబ్లిగీ జమాతే మీటింగ్కి అటెండ్ అయినరు. ఇకపోతే రాజీవ్ గాంధీ గారు స్వయంగా భారత్ ఏక్తా అని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వాళ్ళు మీటింగ్ పెడితే దానికి పోయినరు. అంటే హిందూ మతం వాళ్ళు పెట్టినా, అది ముస్లిమ్స్ పెట్టినా, క్రైస్తవ వాళ్ళు పెట్టినా, అటు అయ్యప్ప స్వాములు పెట్టినా, దేనికి పెట్టినా కూడా ఇట్స్ ఏ సెక్యులర్ పార్టీ. వాళ్ళ మతాలను వాళ్ళ వాటిని గౌరవించడమే ఇది. ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ రిలీజియస్ నెపోటిజం బట్ నాట్ ది రిలీజియన్. ఎప్పుడైనా సరే సెక్యులర్ పార్టీ అన్ని మతాలను, అన్ని కులాలను అన్నింటినీ ఈక్వల్గా గౌరవిస్తుంది, ఈక్వాలిటీని ఎంకరేజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు అనవసరంగా రాజాసింగ్ అనేదో చిన్న సైజ్ మోడీ అనుకొని ఆయనేదో ఫీల్ అవుతా ఉన్నాడు. ఆ దేశంలో ఆయన ఉన్నాడు, నేను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాను. మత విద్వేషాలు రెచ్చగొట్టడము. ఇప్పుడు ఎట్లా చేసి వాళ్ళు మంచిగా ప్రతిపక్షంలో కూర్చొని గౌరవంగా అడగాలి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, పాలనలో లోపాలేంటి అవన్నీ ఎత్తి చూపుతూ ప్రభుత్వాలను ముందుండి ఇట్లా సవాల్ విసురుతూ నడపాలి. ప్రజలకు మంచి పారదర్శక పాలన అందించాలని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉండాలి. అది పోయి ఎంతసేపు కులాలు మతాలని చిచ్చులో కొట్టుకుంటారు. వాళ్ళు అంతే ఉంటారు. ఎప్పుడు కూడా అంతకన్నా ఒక అడుగు ముందుకు పోరు. వాళ్ళు అట్లానే ఉంటారు. మరొకసారి చెప్తా ఉన్నాము, రాజాసింగ్ గారు మీరు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఏమైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా వెనకకు తీసుకోవాలి. BJP always alleges the Congress, whatever the Congress does. సో మీరు ఒకటి మానుకోండి, అక్కడ విద్వేషం నింపొద్దు అని చెప్తా ఉన్నాం.